మేమైతే టికెట్స్, టోకెన్స్, లాకర్ కీస్ అన్ని తీసుకున్నాం. 1 2 3 హలో గాయ్స్, మనమైతే ఈరోజు వెట్ అండ్ జాయ్కి వచ్చేసాము. ఇది పూణే నుంచి హింజవాడి నుంచి 50 కిలోమీటర్స్ అండ్ ముంబై నుంచి 150 కిలోమీటర్స్. ఇదిగోండి మా వారి. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో గాయ్స్, మేమైతే ఈరోజు పూణేలోని వెట్ అండ్ జాయ్కి వచ్చేసాము. ఇది ఒక వండర్ ల్యాండ్ అని చెప్పాలి. వాటర్ పార్క్ ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్ కలిపి ఉంటుంది. టికెట్స్ అయితే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మాకైతే ఇప్పుడు యానివర్సరీ ప్యాకేజ్ కింద పర్ హెడ్ 799 రూపీస్ మాత్రమే పడింది టికెట్ ప్రైస్. ఇక్కడ వచ్చేసి 3 హైట్ క్రైటీరియాతో టికెట్ బుకింగ్ ఉంటుంది. 3.3 కంటే తక్కువ ఉండే వాళ్ళకి టికెట్ ఉండదు. మిగతా నెక్స్ట్ క్రైటీరియా 4.4 వరకు ఉండే వాళ్ళకి చైల్డ్ కిందికి వస్తారు. వాళ్ళకి టికెట్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. అడల్ట్స్కి టికెట్ ప్రైస్ డిఫరెంట్గా ఉంటుంది. వాటర్ పార్క్, అమ్యూజ్మెంట్ పార్క్ కలిపి బుక్ చేసుకోవచ్చు, లేదా అమ్యూజ్మెంట్ పార్క్ సపరేట్గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇంకా మేమైతే ఎంట్రీ దగ్గర లోపలికి వెళ్దామని ఇంకా మేమిద్దరం అయితే వచ్చాము. మా ఫ్రెండ్స్ కూడా తర్వాత వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ విత్ లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ ఉంది. ఇందులో కూడా ఎంట్రీ విత్ బ్యాగ్స్, వితౌట్ బ్యాగ్స్. మేము బ్యాగ్ తెచ్చుకున్నాము, చెకింగ్ అయితే చేశారు. బయట నుంచి ఫుడ్ అయితే అలౌ లేదు. తర్వాత లోపలికైతే వెళ్తూ ఉన్నాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ టికెట్ కౌంటర్, ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనకి బోర్డులో క్లియర్గా డైరెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. ఇటు రైట్ సైడ్ వెళ్తే ఆన్లైన్ టికెట్ కౌంటర్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తే ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ ఉంటుంది, స్ట్రైట్గా వెళ్తే లోపలికి ఎంట్రీ ఉంటుంది. మనమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కాబట్టి మేము రైట్ సైడ్ టికెట్ కౌంటర్లోకి అయితే వెళ్ళి టికెట్స్ అయితే చూపించాలి. సో ఇక్కడ మనకి కొంచెం ముందుకెళ్తే అక్కడ టాయిలెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఒకవేళ టికెట్ దగ్గర వెయిటింగ్ ఉంది, ఈ లోపు ఇబ్బందిగా ఉందంటే బయట టాయిలెట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇటైతే ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నదైతే ఆఫ్లైన్ టికెట్ కౌంటర్ అండి. ఆఫ్లైన్ టికెట్ కౌంటర్లో అంటే అప్పటికప్పుడు వచ్చి టికెట్ తీసుకునే వాళ్ళకి అక్కడ క్లియర్గా టికెట్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి. ఇంకా ఎంట్రన్స్లో అయితే ఈ మధ్యలో ఏదో గ్లోబ్ లాగా ఒక అయితే డిజైన్ చేసి ఉన్నారు. నేను అక్కడ ఏదో సేల్ చేస్తున్నారని అలా ముందుకెళ్ళి చూశాను. అక్కడైతే మనకి టీషర్ట్స్ సేల్ చేస్తున్నారు. వాటర్లో తడవడానికి సపరేట్ టీషర్ట్స్, ప్యాంట్స్ అయితే తీసుకోవాలి. కాటన్ వేర్ని అయితే వాటర్లోకి అలౌ చేయరనమాట. మనము కొంచెం స్పోర్ట్స్ టైప్వి కానీ, సింథటిక్ క్లాత్ కానీ అలాంటివి మనము ప్రిఫర్ చేయాలి. ఇక్కడైతే ప్రైజెస్ చాలా తక్కువ ఉన్నాయండి. టీషర్ట్ 200కి 2 టీషర్ట్స్ సేల్ చేస్తున్నారు. ఈరోజు ఏదో ఆఫర్లో ఉందంట. సో టీషర్ట్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. ఎల్లో, గ్రీన్ ఇంకా బ్లాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి మేము వెళ్ళినప్పుడు అయితే. నేను ఈలోపు మా వారు జెంట్స్ లైన్ నుంచి వచ్చే ఎంట్రీ లైన్ నుంచి వచ్చే వరకు నేను ఇవన్నీ చెక్ చేస్తున్నాను ఏమున్నాయి ఏంటనేసి. ఈలోపు మా వారు కూడా అక్కడికి వచ్చేసారు. ఇంకా ఆన్లైన్ టికెట్ కౌంటర్కి వెళ్దాం పదా అనేసి మేము అటువైపు వెళ్ళిపోయాము. కానీ అక్కడైతే ఎంతమంది అయినా ట్రిప్కి రానివ్వండి, మీ ఫ్రెండ్స్తో సహా ఎంతమంది వచ్చినా కూడా
ఒక్కరినే అలౌ చేస్తున్నారు లోపలికైతే. సో మా వారు ఆన్లైన్ మనం బుక్ చేసుకున్నాం కదా మొబైల్లో, అది అక్కడ సెక్యూరిటీకి చూయించి అయితే లోపలికి వెళ్ళారు. సెక్యూరిటీ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారండి, ఎవరిని అలౌ చేయట్లేదు. కాసేపటికి నాకు కూడా వీడియో తీయొద్దండి అని స్ట్రిక్ట్గా అయితే చెప్పేశారనమాట. ఇంతవరకు వెట్ ఎంజాయ్ గురించి తెలుగు వీడియోస్ అయితే ఏం లేవండి. ఫస్ట్ టైం నేనైతే చేస్తున్నానని ఫీల్ అవుతున్నాను. ఖచ్చితంగా పూణేలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే వీకెండ్ ట్రిప్స్ ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే ముఖ్యంగా సమ్మర్లో అయితే బెస్ట్ ప్లేస్ టు ఎంజాయ్ అండి. తప్పకుండా వర్త్ అనే చెప్పాలి. తప్పకుండా విజిట్ చేయండి. వీడియో పూర్తిగా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా టికెట్స్ బుక్ చేసుకోవాలి ఏంటని. టికెట్ చూయించి మనకి టోకెన్స్ ఇస్తారు చేతికి కట్టుకోవడానికి, అవి తీసుకురావడానికి వెళ్ళారు. ఒక్కరినే అలౌ చేస్తున్నాడు. అక్కడ టికెట్ చెక్కింగ్ సెక్యూరిటీ కూడా వీడియో తీయకూడదు అని చెప్తున్నారు. మా వారు వచ్చాక టోకెన్స్ కట్టుకున్నాక మనం లోపలికైతే వెళ్ళిపోదాము. నంబర్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయి. అసలు వాటర్ పార్క్ ఎంత ఎక్సైటింగ్గా ఉందో, అమ్యూజ్మెంట్ పార్క్ ఇంకా అంతకంటే ఎక్కువ థ్రిల్లింగ్గా ఉంటుంది. ఇక మనకు అక్కడ ఎంట్రీ ఆన్లైన్ టికెట్ కౌంటర్ ఉంది కదా, అటు నుంచి వెనక్కి వచ్చేస్తే ఇక్కడ వెయిట్ చేయొచ్చు. టికెట్ తీసుకున్న వాళ్ళకి ఎగ్జిట్ పాయింట్ ఇక్కడ అనమాట, ఇటే వస్తారు. ఈలోపు మా వారి టోకెన్స్ అయితే తీసుకొని వచ్చేసారు. టోకెన్స్ ఇంకా లాకర్ కీస్ అని చెప్పింది ఏంటంటే లాకర్కి సపరేట్గా పే చేయాలి, 350 పర్ లాకర్. టికెట్స్ ఇలా ఉంటాయండి అమ్యూజ్మెంట్ పార్క్కి, వాటర్ పార్క్కి. ఇవైతే కీస్ అనమాట, లాకర్ కీస్. ఇలా గ్రాండ్గా వెల్కమ్ అయితే చేస్తున్నారు. ఇంక మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తూ మేమైతే అలాగా ఒకసారి మా వారికి నేను కెమెరా ఇచ్చేసి ఒకసారి రౌండ్ అప్ చేయమని చెప్పాను అంతా కూడా. ఫ్రెండ్స్ మేమైతే టికెట్స్, టోకెన్స్, లాకర్ కీస్ అన్నీ తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ కోసం వెయిటింగ్, ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాము రౌండ్స్ మొత్తం వెళ్ళడానికి, వాటర్ పార్క్లో రైడ్ చేయడానికి. నేను మా వారు టికెట్స్ ఇప్పుడు తీసుకున్నాం. ఈ బ్యాండ్స్ ఇలా ఉంటాయి, ఉంటేనే ఎంట్రీ ఉంటుంది. అలా చేస్తారు, ఇవి చేతి పెట్టుకొని లోపలికి. మొత్తానికి మా ఫ్రెండ్స్ వచ్చారు చూడండి. ఫ్రెండ్స్ 4 లాకర్లు తీసుకోండి. 4 లాకర్లు 1400, 351 లాకర్. 2 లేడీస్కి 2 జెంట్స్ లాగా అన్నట్టు. ఇంకా అందరం అయితే చేతికి టోకెన్స్ కట్టుకునడంలో బిజీ అయిపోయారు. మొత్తము అందరు ఎక్సైట్మెంట్తో ఉన్నారు కదా, త్వరగా టోకెన్స్, ఎంట్రీ టోకెన్స్ కట్టుకుని అది ఉంటేనే మనకి వాటర్ పార్క్ ఇంకా అమ్యూజ్మెంట్ పార్క్లో అలౌ చేస్తారు. అలాగే లాకర్ కేస్ కూడా తీసుకున్నాము. ఇక్కడ ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను, లాకర్స్ రిఫ్రెష్ అవ్వడానికి, చేంజ్ చేసుకోవడానికి సపరేట్ ఉన్నాయండి లోపల. జెంట్స్కి సపరేట్, లేడీస్కి సపరేట్. 1 2 3 ఇంక లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంక నేను ఇది స్లోగా తీసానంటే ఇంక మొత్తం వీడియో లెంతీగా అయిపోతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో మీకు ఎంత చూపిస్తున్నాను లోపలికి ఎలా వెళ్ళాము అని చెప్పేసి. మొత్తం చూసే మేము ఇంతవరకు అయితే ఇలాంటి వాటర్ పార్క్ కానీ, ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్క్ కానీ ఎక్కడ విజిట్ చేయలేదు. అన్నీ కూడా చాలా వరకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, అది అమ్యూజ్మెంట్ పార్క్, ఇంకా ఇటుపక్క వాటర్ పార్క్ అనమాట. మనం కావాలంటే అమ్యూజ్మెంట్కి వెళ్ళేసి వాటర్ పార్క్లోకి వెళ్ళి అక్కడ లగేజ్ పెట్టి మనము డ్రెస్ చేంజ్ చేసుకొని లగేజ్ అక్కడ లాకర్స్లో పెట్టి వాటర్ పార్క్లో కూడా వెళ్ళొచ్చు. అది మన ఇష్టం అనమాట. లోపలికి వాటర్ పార్క్లోకి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వగానే కలర్ఫుల్గా అంబ్రెల్లాస్తో వెల్కమ్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. కలర్ అంబ్రెల్లాస్. అంబియన్స్ అయితే చాలా చాలా బాగుంది.
ఇంకా డీటెయిల్ ఇంకా ఫస్ట్ టైం వెళ్ళాం కదా, ఎగ్జైట్మెంట్తో ఫాస్ట్గా రైడ్స్ చేయాలని వెళ్ళాం. కానీ ఇంకా డీటెయిల్గా చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి. మేము మాకు టైం దొరికినంత వరకు ఉన్నంత వరకు మేము రైడ్స్ అయితే ఎంజాయ్ చేసాము. ఇప్పుడైతే మనము డ్రెస్ చేంజింగ్ కోసం అనేసి వచ్చాము. ఇక్కడ జెంట్స్ది లెఫ్ట్ సైడ్ ఉంది, లేడీస్ది రైట్ సైడ్ ఉంది. అందులో మీరు గమనించాలి, ఇక్కడ లాకర్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఓన్లీ చిన్న సైజ్ అయితే 2 బ్యాగ్స్ అయితే పడతాయి. చెప్పులు కూడా ఇక్కడే మనం వదిలేసి వెళ్ళాలి. అక్కడ లోపల డ్రెస్ చేంజింగ్ రూమ్స్, తర్వాత షవర్ రూమ్స్, టాయిలెట్స్ సపరేట్గా ఉన్నాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. టైం అయితే చాలా పడుతుంది, వెయిటింగ్ ఉంది బాగా. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు ఇక్కడ రోలర్ క్యాస్టల్ అంట దీని పేరు. ఇక్కడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ కిడ్స్ అనమాట. వాటర్ ఇక్కడ స్లైడ్స్తో పాటు పైనుంచి వాటర్ పడుతుందండి. స్టార్టింగ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది తడవడం అనేది. మేమైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్లైడ్స్ ఎంజాయ్ చేసాము. బ్లూ స్లైడ్స్ ఉంటాయి, గ్రీన్ స్లైడ్స్ ఉంటాయి, ఇంకా ఆరెంజ్ ఎల్లో స్లైడ్స్ కూడా ఉంటాయి. కొంచెం ఆరెంజ్ స్లైడ్ అయితే కొంచెం టఫ్ అనిపించింది, బాగా కిందికి వచ్చేసరికి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. మిగతా స్లైడ్స్ అన్నీ చాలా కిడ్స్ ఈజీగా చేసేయచ్చు అనమాట. తర్వాత మరీ చిన్న పిల్లలకు కూడా చిన్న స్లైడ్ ఉంది, బ్లూ కలర్ స్లైడ్, చాలా బాగుండింది. ఇక్కడ చిన్న వాటర్ అసలు హైటే లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై ఫాల్ అనమాట. స్కై ఫాల్ అని ఇట్లా బోర్లా పడుకొని చేయాలి. నేను వెళ్ళలేదు, మా వారైతే ఇట్లా ఈ రైడ్ చేశారు. తర్వాత ఇది వచ్చేసి ఫ్రీ ఫాల్ అని 2 ఉన్నాయి. ఒకటైతే 90 degrees ఉంది, ఎల్లో కలర్ది, చాలా టఫ్ ఉంది ఇది. అయినా మా జెంట్స్ చేశారు, లేడీస్ కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ నేనైతే ఈ రైడ్స్కి వెళ్ళలేదు. చూడ్డానికే చాలా టఫ్ అనిపిస్తుంది. ఇంకా కొంచెం బ్రీతింగ్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, ఆల్రెడీ బ్యాక్ పెయిన్, ఏదైనా రీసెంట్గా ఆపరేషన్ జరిగిన వాళ్ళైతే ఇది చేయకపోవడం మంచిది. నెక్స్ట్ ఇది ఫుల్ వండర్ అండి అసలు చెప్పాలి దీని గురించి. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ వేవ్ పూల్ అంట, థండర్ వేవ్స్ అనమాట దీని పేరు. వేవ్స్ అయితే సూపర్గా సీ లాగా ఫీల్ వస్తుంది. మంచిగా వేవ్స్ అక్కడ చూడండి, అక్కడక్కడ వైట్గా వేవ్స్ అనమాట. సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డీజే ప్లే అవుతూ ఉంటుంది, డ్యాన్స్ వేస్తూ మొత్తం ఫ్యామిలీ విత్ కిడ్స్ ఎంజాయ్ అంటే ఇక్కడే అండి, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. టైం తెలియదు ఇక్కడ, రైడ్స్ అసలు గుర్తురావు మనకి. మా ఫ్రెండ్స్ ఇంకా మా వారు అందరూ మంచిగా ఎంజాయ్ చేశారు, కిడ్స్ కూడా. చూడండి వేవ్స్ మనం నడుస్తూ ఉంటాం కదా, వేవ్స్ జరిపేస్తూ ఉంటాయి. డ్యాన్స్ మనం ఏనవసరం లేదు, వేవ్సే చేయాలి. ఇంకా చాలా కదిపేస్తున్నాయండి, మొత్తం ఇట్లా వేవ్స్ అన్నీ కుదిపేస్తున్నట్టుగా ఉన్నాయి. కానీ చాలా గుడ్ ఫీల్ వచ్చింది, మాల్దీవ్స్కి వెళ్ళిన ఫీల్ వచ్చింది. అంబియన్స్ నిజంగా అలాగే ఉంది, చుట్టూ కొబ్బరి చెట్లు, బ్లూ కలర్ వాటర్, అక్కడ డీజే ప్లే అవుతుంది. ఇంకా కొంతమంది అక్కడ డ్యాన్స్ వేస్తున్నారు స్టేజ్ పైన, అక్కడక్కడ హర్ట్స్ ఉన్నాయి. అసలు సైడ్కి అయితే ఇట్లా రాక్స్ ఉన్నాయి. చూడ్డానికి ఫీల్ నిజంగా సీ లాగే అనిపిస్తుంది. కిడ్స్ కూడా చూడండి, ఫ్రెండ్స్ వాళ్ళ కిడ్స్. ఇది హైట్ ఎక్కువ లేదు కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి నెక్స్ట్ వాల్కనో విత్ ట్యూబ్ రైడ్ అనమాట. ట్యూబ్ ఇస్తారు మనకి, ట్యూబ్లో రైడ్ చేయాలి. ఆ కూర్చోవడం కూడా మనము కరెక్ట్గా కూర్చోవాలి. అందులో అక్కడ ఉన్నారనమాట గైడ్ చేయడానికి, వాళ్ళ హెల్ప్ తీసుకొని మనము అందులో ట్యూబ్లో బాగా ప్రాపర్గా కూర్చోవడం వల్ల మనకి ఫ్రీగా వెళ్ళిపోతుంది రైడ్, హ్యాపీగా రైడ్ చేయొచ్చు. లేదంటే కొంచెం టఫ్ అవుతుంది. ఇక్కడ వేవ్స్ వస్తాయండి, అబ్బా చాలా ఫాస్ట్గా వస్తాయి. 3 feet పైనే ఉంటుంది. కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళైతే
కింద పడితే మునుగుతారనమాట. కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది వాల్కనో ట్యూబ్ రైడ్ అనమాట. ట్యూబ్ని గట్టిగా 2 సైడ్లు హ్యాండిల్స్ ఉంటాయి, చేసుకోవచ్చు. మరి చిన్నపిల్లలు అయితే లోపలికి ఇట్లా దిగిపోతారనమాట. 3 feet కంటే తక్కువ ఉండేవాళ్ళు కానీ, కొంచెం సన్నగా ఉండేవాళ్ళు కానీ. సో కొంచెం తక్కువ హైట్ ఉన్న 3 feet అరౌండ్ ఉన్న కొంచెం లావుగా మంచిగా దిట్టంగా ఉండేవాళ్ళు అయితే గట్టిగా పట్టుకొని చేయొచ్చు అనమాట రైడ్ ఇది. కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తారు, డెఫినెట్గా చెప్తున్నాను. ఈ రైడ్ అయితే వర్త్ అనిపించింది మాకు. రౌండ్గా ఉంటుందన్నమాట. ఫోర్స్గా వేవ్స్ మధ్య మధ్యలో కంటిన్యూగా రావు, కాసేపు అలా ఫ్లోట్ అవుతాం. మళ్ళీ వేవ్స్ వచ్చినప్పుడు వేవ్స్ ఎత్తేస్తాయి అనమాట. మనం ఏం ఫోర్స్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇది అయిపోయాక మాకు మిగతా చాలా రైడ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉన్నారు. వెళ్ళడానికి అసలు టైమే లేదు. బూమరాంగ్ అని ఉంది, ఇంకా టొరంటో అని ఉంది, క్యాప్సిల్ ఉంది, చాలా రైడ్స్ ఉన్నాయి. మేము అసలు ఇంకా మొత్తం లైన్ పెద్దగా ఉండేసరికి చాలా టైం పడుతుంది. కాసేపు ఉన్నంతసేపు అయినా వాటర్లో ఎంజాయ్ చేద్దామని ఇలా మళ్ళీ సేమ్ మేము రోలర్ క్యాస్టల్ దగ్గరికి వచ్చి మళ్ళీ స్లైడ్స్ చేసామన్నమాట. ఇది ఓవరాల్గా పైనుంచి వ్యూ అండి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. చుట్టూ ఆ ట్రీస్ మధ్యలో బ్లూ కలర్ థండర్ వేవ్ అనమాట. అక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ మేము ఇది రోలర్ క్యాస్టల్ చేసుకొని మళ్ళీ థండర్ వేవ్ దగ్గరికి వెళ్ళాము. కాసేపు అక్కడ డీజేకి డ్యాన్స్ అది వేసి కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పేసి. కానీ వర్త్ అండి, మనం పెట్టిన అమౌంట్కి అయితే చాలా వర్త్ అనిపిస్తుంది. కాకపోతే వర్కింగ్ డేస్ వస్తే చాలా మంచిగా కమాన్ కమాన్. మొత్తం వాటర్ పార్క్ రైడ్స్ అయితే అయిపోయాయి. మేమందరం ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటూ ఇక్కడ చిల్ అవుతున్నాము. ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అంతా. ఇంతటితో వాటర్ పార్క్ రైడ్స్ అయితే అయిపోయాయి. అక్కడ మేము వాటర్ పార్క్లో చెక్అవుట్ చేసేసాము. మొత్తం డ్రెస్సెస్ అని తడిచిపోయాం కదా, మొత్తం చేంజెస్ చేసుకొని అక్కడ చేంజింగ్ రూమ్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో చెప్పాం కదా, చెక్అవుట్ చేసేసి అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వెళ్ళాము. అక్కడ కూడా చాలా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసాము. అది నేను ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. ఈ వీడియో ఇప్పటికే మీరు పూర్తి వరకు చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా వెట్ ఎంజాయ్ వచ్చి మీరు కూడా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.